జగిత్యాల జిల్లాలో ముగ్గురు శ్రీనివాసులకు సన్మానం. జాతీయ ఉత్తమ పోలీస్ అవార్డు గ్రహీత శ్రీ రాజేశుని శ్రీనివాస్, గుండి శ్రీనివాస్ మరియు రాపర్తి శ్రీనివాస్ తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంను గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల పాక శ్రీనివాస్, రాయకల్ కటకం శ్రీనివాస్ మరియు కోరుట్ల శ్రీనివాస్ మిత్రులు శ్రీరాములు శ్రీనివాస్, జై శ్రీనివాస్, జగిత్యాల సమితి శ్రీనివాసులు సమితి వారు ఇందులో సుమారుగా 40 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా SR6 న్యూస్ ప్రతినిధి సురేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. మన జగిత్యాల జిల్లాలో నాకు ఇండియన్ పోలీస్ మెడల్ రావడం మరియు గుండి శ్రీనివాస్ శర్మ గారికి, రాపర్తి శ్రీనివారి గారికి డాక్టరేట్ తీసుకోవడం, దీన్ని పురస్కరించుకొని మన గాజుల శ్రీనివాస్ గారు జగిత్యాల ప్రోగ్రాం పెట్టగా దీనికి మన TSS 3SSS తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి చైర్మన్ ఊట్కూరు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చి మరియు జగిత్యాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ ప్రోగ్రామును విజయవంతం చేసినారు. అలాగే 26 అక్టోబర్ రోజు మన వరల్డ్ రికార్డు గురించి మనందరం కలిసి వెళ్దాము. అవసరమైతే నేను ఇంకెవరినన్నా ఒక స్కూల్ వాళ్ళను ఒక సర్వీస్ కూడా అడిగి పెట్టేస్తా, దానికోసం ట్రై చేద్దాము. ఇది నాకు మన ఒక శ్రీనివాసులము వరల్డ్ రికార్డ్ కావడం అంటే చాలా చాలా ఆనందదాయకం అందరికీ. అంటే చాలా విలువైనది. అది ఎన్ని పైసలు ఇచ్చినా కానీ ఎంత చేసినా కొనలేంది. కాబట్టి మనం అందరం ఊట్కూరు సీనన్న చెప్పినట్టుగా ఒక్కరిద్దరు కాదు, 4, 5 ఒక అవసరమైతే 10 మందిని తీసుకుపోదాం. ఇది మన కోసం మనం చేస్తున్న పని, ఎవరి కోసం కాదు. మన పేరును వరల్డ్ వైడ్గా చిరస్థాయిగా నిలిచేటట్టుగా చేసుకోవడానికి మన కోసం మనం కష్టపడాలి. థ్యాంక్ యూ. అట్లాగే మన పిలువగానే ఈ కార్యక్రమాన్ని వచ్చి షూట్ చేసిన SR6 న్యూస్ ఛానల్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. మరియు కెమెరామెన్ గారికి కూడా, సురేష్ గారికి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈనాటి తెలంగాణ శ్రీనివాసుల సమ్మేళనానికి మా శ్రీనివాస త్రయాన్ని పిలిచి ఇతోధికంగా సన్మానం చేసినందుకు, ఎందుకంటే మొదట మన ఇల్లు చక్కబెట్టుకున్నాకనే వేరే వాళ్ళకు చూడాలి, ఫస్ట్ మనం గౌరవించుకున్నాకనే ఇతర గురించి ఆలోచన చేయాలి. ఎందుకంటే మన ఒక పైకి వస్తే ఇగ్గే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా లేకుండా మన హృదయపూర్వకంగా, నేను సంస్కృత విభాగంలో గత కర్ణాటక జిల్లాలో 20 సంవత్సరాల నుండి సంస్కృతంలో PhD ఎవరు చేయలేదు. ఈరోజు నేనే నృసింహ పురాణం మీద PhD చేశాను. నేను అంతకుముందు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో MPhil స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ రఘువంశంలో రాష్ట్ర పరిపాలన పద్ధతులు ఏ విధంగా ఉండే అప్పుడు అని దాని చేసినాకనే ఎలిజిబిలిటీతో నాకు PhD వచ్చింది. మొన్న ఈ ఆగస్టులోనే లాస్ట్ వీక్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతోటి మళ్ళీ ISRO చైర్మన్ నారాయణ గారి చేత నేను ఈ PhD పట్టా పొందాను. ఇక మనం చదువుకున్నప్పుడు ఓనమాలు నగ్గించే మొదలు చివర PhD, ఇంతకన్నా ఎక్కువ చదివేం లేదు. ఎన్నో కోర్సెస్ ఎక్స్ట్రా, కానీ ఇక ఇదే లాస్ట్ అన్నట్టు, విద్యావార ఇదే లాస్ట్ అన్నట్టు చేయడం వలన మా ధనపు లక్ష్మణ నరసింహ అనుగ్రహము, మా తల్లిదండ్రులది, మన శ్రీనివాసుల సహృదయ అందరి యొక్క ఆశీస్సులు సహకారంతో నేను ఈ సంపూర్తి చేసినాడు. ధన్యవాదాలు. ఇవాల్టి రోజు చాలా సుదినం. ఇవాళ తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి ద్వారా ఉస్మానియా యూనివర్సిటీలో PhD పట్టా తీసుకున్నందుకు గాను నాకు సన్మానం జరగడం గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. ఈ సన్మానాన్ని పొందడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా 26న జరగబోయేటువంటి సమ్మేళనంలో మనమందరం కూడా ఇతోధికంగా పాల్గొని ప్రపంచవ్యాప్తంగా శ్రీనివాసు పేరుకున్నటువంటి గొప్పతనం ఏంటో తెలియజేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు మన నగర ప్రముఖులు రాజేశ్వరి శ్రీనివాస్, గుండి శ్రీనివాస్ గారు, రాపర్తి శ్రీనివాస్ గారు, వీళ్ళను ఈ మన శ్రీనివాసుల సేవా సంస్థ తరపున మేము సన్మానం చేసుకోవడం, ఇది మా ఒక్క శ్రీనివాసుల ద్వారా కాదు,
మా పేరు శ్రీనివాస్ పేరున్న ప్రతి ఒక్కరికి ఇది గర్వకారణంగా భావిస్తున్నాము. మేము జరిపే అక్టోబర్ 26న జరిగే 2వ వార్షికోత్సవానికి ప్రతి గ్రామం నుంచి ప్రతి శ్రీనివాసుడు కదిలి రావాలని, అలాగే ఆరోగ్యంగా ఉన్న ప్రతి శ్రీనివాసుడు తలసేమియా కోసం మేము చేయబోయే యజ్ఞాన్ని మాతో సహకరించాలని, వచ్చి ఆరోగ్యంగా ఉన్న ప్రతి శ్రీనివాసుడు వచ్చి రక్తదానం చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ తలసేమియా కోసం నడుంగట్టి రావాలి. ప్రతి ఒక్క ఆరోగ్యంగా ఉన్న శ్రీనివాసుడు రక్తదానం చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. మనకు గిన్నిస్ బుక్ రికార్డు నిర్వహణ కోసము ఇతోధికంగా అందరు శ్రీనివాసులు తరలి రావాలని, అదేవిధంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడము కూడా అందరూ కూడా పార్టిసిపేట్ కావాలని, వచ్చిందే భాగ్యము మీరు రావడమే గొప్ప అని మేము ఈ సందర్భంగా కోరుతూ ఈనాటి కార్యక్రమానికి సహకరించి విచ్చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తరము అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంది కాబట్టి వచ్చిన ఆంజనేయ స్వామి టెంపుల్లో అన్నదాన ప్రసాద కార్యక్రమం ఉన్నది. కావున వచ్చినటువంటి అందరూ కూడా అన్నప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాం. ఇలా శ్రీనివాసుల సేవా సమితి ద్వారా నాకు పూర్తి సహకారాలు అందించిన నా శ్రీనివాస మిత్ర బృందం అందరికీ నా యొక్క ధన్యవాదములు. థ్యాంక్ యూ. మీ అందరికీ పిలవగానే వచ్చిన ముఖ్య అతిథి ఊట్కూరి శ్రీనివాస గారికి ధన్యవాదములు. అలాగే అవార్డు గ్రహీతలైనటువంటి మన శ్రీనివాస అన్నయ్యలందరికీ ముగ్గురికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ, మీడియా మిత్రులకు, సహచర మిత్రులకు, ఈ సహకరించిన ఈ హాల్ యొక్క నిర్వాహకులకు మరియు మన తోటి శ్రీనివాస మిత్రులందరికీ థ్యాంక్ యూ. అలాగే రాబోయే చైత్రయాత్ర జగిత్యాలనే మొదలుపెట్టారు ఊట్కూరి సీనన్న గారు. అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా జగిత్యాల నుండే మొదలవుతుంది. అట్టిది ఈ శ్రీనివాసులను కూడా మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి నా వంతుగా నేను ముందుండి సహకరించాలని ఈ విధంగా నేను మాట ఇస్తున్నాను. ముందుంటాను, సహకరిస్తాను. మీరందరూ నాకు సహకరించగలరని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కోరుకుంటూ జై శ్రీనివాస్. సైడ్ చూడండి అందరు. జై శ్రీనివాస్, 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 జై శ్రీనివాస్. అయితే ఈ ఫోటో సెషన్ తర్వాత మన యొక్క ఈ కార్యక్రమం రూపకర్త మరియు నిర్వాహకులు ఎవరంటే ఆంజనేయ శ్రీనివాస్ గారిని మన యొక్క అధ్యక్షుల వారు ఘనంగా వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మీరు వీరి యొక్క ప్లేస్లో కూర్చుంటే మీరు కూడా అందరూ కూర్చోవాలని కోరుతున్నాం. గట్టిగా క్లాస్